Hi folks, I got some contrasting views for my previous video on Amravati real estate అండి. So I'm going to actually do a more detailed cost analysis అండి. సో మీరు ఇప్పుడు మన యూట్యూబ్కి వెళ్ళి అమరావతి ల్యాండ్ రేట్స్ అని కొడితే ఎక్కడైనా ఈ ఏరియాస్లో మన యాక్చువల్ ఏరియాస్ వేర్ హైకోర్ట్ ఆర్ మన ఐ థింక్ తుళ్ళూరు అండ్ ఆ పక్క ఏరియాస్ వేర్ యూఆర్ గెటింగ్ దట్ గవర్నమెంట్ సిటీ ఆ ఏరియాస్ లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 60,000 చెప్తున్నారు. అండ్ మనకి ఈ ఏరియాస్ లో వేర్ దిస్ బైపాస్ ఆర్ దిస్ రోడ్స్ కమ్ ఆల్మోస్ట్ 70,000 చెప్తున్నారు. మిగతా ఏరియాస్ లో 50,000 కూడా చెప్తున్నారు. సో మనం ఒకసారి కాస్ట్ అనాలిసిస్ చేద్దాము. లైక్ ఇప్పుడు లెట్స్ సే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక సింపుల్ ఒక ఎక్సెల్ ఫైల్లో మనము ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కొందాము, మనము దానికి ఎంత ఖర్చు అయింది, మనం లెట్స్ సే ఒక G+1 ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే ఎంత ఖర్చు అయింది, మనం G+5 కట్టాలంటే ఎంత ఖర్చు అయిందో ఒకసారి చూద్దాము. సో లెట్స్ అజ్యూమ్ కేఎస్ఏ కేఎస్ఏ కేఎస్బి కేఎస్సి కేఎస్బి కేఎస్సి మనకి ఈ మూడు ఫస్ట్లీ లెట్స్ సే ఇదేమో ఒక 150 స్క్వేర్ యార్డ్స్, ఇదేమో 200 స్క్వేర్ యార్డ్స్, ఇదేమో 300 స్క్వేర్ యార్డ్స్లో చేద్దామండి. సో ఇప్పుడు మనకి ఈ 300 స్క్వేర్ యార్డ్స్ మనకి లెట్స్ సే ఇంకొక రో యాడ్ చేద్దామండి ఇక్కడ. మనం ఇక్కడికి ఒకసారి మూవ్ చేద్దాం. సో ఏపీ ఇది డిలీట్ చేద్దాం, ఇది కూడా డిలీట్ చేద్దాం. లెట్స్ సే ఇది ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడైతే, ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే, ఇది మనకి ఒక 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే. సో నా ఇప్పుడు మనం చూస్తే లెట్స్ సే ఇక్కడ మనము ఒక ఏరియాలో 50,000 అండి, 40 లెట్స్ అజ్యూమ్ 50,000 per స్క్వేర్ యార్డ్. ఇంకొక ఏరియాలో మనం చెప్పినట్టు లెట్స్ అజ్యూమ్ 60,000 per స్క్వేర్ యార్డ్. ఇంకొక ఏరియాలో లెట్స్ అజ్యూమ్ 70,000 per స్క్వేర్ యార్డ్. సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుంటే 150 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 50,000 అయితే మనకి క్లోజ్ టు సారీ 150 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 50,000 క్లోజ్ టు 75 lakhs అవుతుందండి మనకి. ఇది 75L అవుతుంది ఇది. ఇప్పుడు ఇదైతే 1 crore అవుతుందండి. ఇదైతే 300 స్క్వేర్ యార్డ్స్. దిస్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ ప్లాట్స్ అండి. మినిమం మనకు అపార్ట్మెంట్ పెట్టాలంటే ఇంతన్నా ఉండాలి. సో ఇది వచ్చేసి 1.5 స్క్వేర్ యార్డ్స్ 1.5 crores ఉంటుందండి. 50 ఇంటూ 5 50 1.5 crores ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసి 150, ఇక్కడికి వచ్చేసి 1.8 crores, ఇక్కడికి వచ్చేసి 1.2 crores, ఇక్కడికి వచ్చేసి ఐ థింక్ 15 6 90 lakhs. అండ్ ఇక్కడికి వచ్చేసి 15 7s ఎంతండి, 15 7s 105 కాదు, 15 3s యా 105. ఓకే, 1.05 crores. ఓకే, 1.05 crores. ఇక్కడికి వచ్చేసి 1.4 crores. ఇక్కడికి వచ్చేసి 7 3 7s 2.1 crores. ఇప్పుడు మనకి ఆ, ఈ ఈ వాల్యూస్ లో దీస్ ఆర్ ద మినిమం కాస్ట్ టు యాక్చువల్లీ బిల్డ్ జస్ట్ బై ఎ ల్యాండ్ అండి. నౌ లెట్స్ అజ్యూమ్ వీ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్. సో 150 స్క్వేర్, లెట్స్ సే వీఆర్ అజ్యూమింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ సారీ 2,000 స్క్వేర్ ఫీట్ హౌస్ కడుతున్నామంటే ఇవాళ యాక్చువల్ క్యాలిక్యులేషన్ ప్రకారం 2 into 2 40 lakhs అవుతుందండి. 2,000 స్క్వేర్ ఫీట్కి ప్లస్ మనం ఇంకొక 10 lakhs వేసుకుంటే 50 lakhs అయింది. సో వీటన్నిటికీ ఒక 50 lakhs యాడ్ చేస్తే ఇది 1.25 crores, ఇక్కడేమో 1.4 crores, ఇక్కడేమో 1.55 crores, ఇక్కడేమో లైక్ 1.5 crores, ఇది 1.7 crores, ఇది 1.9 crores, ఇదేమో 2 crores, ఇది మొత్తం 2 crores, ఇది మొత్తం 2.3 crores, ఇది మొత్తం 2.6 crores.
దిస్ ఈజ్ జస్ట్ ఫర్ 2000 స్క్వేర్ ఫీట్ అండి. అంటే మోస్ట్లీ G+1 ఆర్ G+2 అండ్ మోస్ట్లీ సెల్ఫ్ కన్జంప్షన్ అండి. మనం ఇంకా ఎవరికి రెంట్కి ఇవ్వట్లేదు, ఓన్లీ మనం అనుకుంటున్నాము. సో జస్ట్ ఈ ఇవాళ రేట్లో ఇవాళ దీస్ ఆర్ ఇవాళ రేట్లు అండి, మళ్ళీ నాట్ లైక్ 5 years తర్వాత. మోస్ట్ లైక్లీ పీపుల్ విల్ మూవ్ ఆఫ్టర్ 5 years, బట్ ఐఎమ్ అజ్యూమింగ్ లైక్ లెట్స్ అజ్యూమ్ పీపుల్ మూవ్ హియర్. సో అండ్ ఇప్పుడు మనకి జాబ్స్, నెక్స్ట్ బిగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయండి మనకి ఐటీలో. ఐటీఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ పేయింగ్ జాబ్. ఐటీ కాకుండా మనకి గ్రీన్ ఎనర్జీ ఉంటుంది, అది కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా అది కాకుండా మనకి ఇంకా ఏముంటుంది, మనకి ఫార్మా ఉంటుంది. సో దీస్ ఆర్ మోర్ అండి. అండ్ మనకి కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఐటీలో మళ్ళీ టూ డిఫరెంట్ ఐటీస్ ఉంటాయి: ఐటీ ప్రోడక్ట్, ఐటీ సర్వీసెస్. సో ఐటీ ప్రోడక్ట్లో ఆన్ యావరేజ్ 3 lakhs పర్ యానం వస్తుంది, పర్ మంత్ వస్తుందండి. సో దట్స్ ఈక్వల్ టు 36 lakhs per year. మనకి గ్రీన్ ఎనర్జీలో యావరేజ్గా 40 to 50 thousand రావచ్చు. దేర్ ఆర్ సమ్ కట్ ఆఫ్ జాబ్స్ లైక్ ఒక 10% ఆఫ్ పీపుల్కి మోర్ దెన్ దట్ రావచ్చు, లైక్ 1 lakh, 1.5 lakh. బట్ నేను ఇక్కడ అన్ని యావరేజెస్ తీసుకుంటున్నానండి. ఐటీకి కూడా యావరేజ్ తీసుకున్న, ప్రోడక్ట్ కంపెనీకి యావరేజ్గా 3 lakhs. ఇక్కడ మనకి యావరేజ్గా ఒక 6 lakhs per year వస్తుందండి. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా అంతే అండి, యావరేజ్గా 6 to 8 lakhs వస్తుందండి. సో లెట్స్ అజ్యూమ్ 6 lakhs. ఇప్పుడు మనకి ఇవాళ ఫార్మా కూడా అంతే అండి, యావరేజ్ మోస్ట్ లైక్లీ 6 lakhs. గవర్నమెంట్ కూడా అంతే అండి, 6 to 8 lakhs per year వస్తుంది. మనకి ఐటీ సర్వీసెస్లో అరౌండ్ 10 to 12 10 lakhs పర్ యానం వస్తుందండి. సో ఇవి యావరేజ్, ఇది యావరేజ్ శాలరీస్ అండి. సో మనం ఇందులో చూస్తే ఈ యావరేజ్ శాలరీస్తో లెట్స్ ఇఫ్ యూ టేక్ ద లీస్ట్ అమౌంట్ 150 square yards తీసుకొని 1.2 crores తీసుకుంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 20 years పడుతుందండి. లైక్ అంటిల్ దే ఆర్ ఏబుల్ టు రీపే బ్యాక్. అంటే ఆల్ ఆఫ్ ఇట్ మోర్ దెన్ 20 years అండి. మనకి ఇంకా ఫుడ్ కాస్ట్ అవి ఇవి చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుడ్ వాళ్ళ పిల్లలకి అన్ని చూస్తే ఆల్మోస్ట్ 30 years పడుతుంది వీళ్ళకి మినిమం తీసుకోవడానికి. ఎందుకంటే 6 lakhs per year అంటే మనకి 20 yearsలో 1.2 crores సంపాదిస్తారు మ్యాక్సిమమ్. సో దీస్ ఆర్ నాట్ ద పీపుల్ హూ కెన్ ఈవెన్ బై ల్యాండ్ అండి. 6 lakhs వచ్చి మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ వచ్చే, మనకు ఒక ఫార్మా జాబ్ యావరేజ్గా వచ్చి, మనకు యావరేజ్ గవర్నమెంట్ జాబ్. నేను ఎందుకు మీకు యావరేజ్ చెప్తున్నాను అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 33,000 acres ఉందండి. 33,000 acresలో మనకి లెట్సే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 33,000 acresలో వీళ్ళు ఓన్లీ 1,400 మాత్రమే. సారీ, మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. మన ఫార్మర్స్కి వచ్చింది 33,000 acres అయితే దాంట్లో 1,400 square yards వీళ్ళకి వస్తుంది. టోటల్ మనకు ఉండేది 4,840 square yards. సో ఆల్మోస్ట్ మనకి 9,545 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది మనకి ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర, లైక్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. సో 13 to 4,840, దీస్ ఆర్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అండి. ఆఫ్ దాట్ లెట్స్ సే ఇఫ్ వి డివైడ్ ఆన్ యావరేజ్ బై 200, సో మనకి 2,31,000. సో ఆల్మోస్ట్ 2,31,000 ప్లాట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ ఏరియా మొత్తంలో 2,31,000 ప్లాట్స్ ఉన్నాయి. దట్ ఈస్ జస్ట్ అమరావతి అండి. అండ్ వి డోంట్ నో ఇఫ్ పీపుల్ వాంట్ టు స్టే ఇన్ అమరావతి. మనకు ఇప్పుడు విజయవాడలో ఉండి రావచ్చు, పక్కన తాడేపల్లి మంగళగిరిలో ఉండి రావచ్చు, గుంటూరు ఆర్ నీరుకొండ ఏరియాస్లో ఉండి రావచ్చు, ఆర్ మనకి ఇంకా అమరావతికి ఇంకా ఇంకో పక్క ఉండి అటు సైడ్, లైక్ అమరావతికి మనకి లెట్స్ ఏ లెఫ్ట్ సైడ్కి, వాట్ ఐ మీన్ ఇస్ ఈ ఏరియాలో కూడా జనాలు ఉండొచ్చు. నేను మాత్రం కౌంట్ చేసిన ఏరియా ఓన్లీ ఈ ఒక్క ఏరియాలో కౌంట్ చేశానండి. మనకు ఆల్మోస్ట్ ఇన్ని ఇన్ని మందికి ఉన్నాయి ఇల్లు. లైక్ 200 square yards డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 2,31,000 యూనిట్స్ ఉన్నాయి. సో 2,31,000, సారీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో మనకి ఆల్మోస్ట్ అన్ని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ రావాలండి. సో ఆన్ యావరేజ్ ఫర్ ఫ్యామిలీ 4 members తీసుకుంటే
ఆల్మోస్ట్ 10 lakhs మినిమం ఫిల్ అవ్వాలి. సో ఇప్పుడు అన్ని నేను ఓన్లీ G+1 కన్సిడర్ చేశాను అండి. అన్ని G+1 కన్సిడర్ చేస్తే 10 lakh పీపుల్ మినిమం టు మినిమం అమరావతిలో వస్తే ఈ నెక్స్ట్ 10 ఫ్యూ ఇయర్స్ లో దీస్ కాస్ట్ విల్ బి వయబుల్ అండి. దీస్ కాస్ట్ విల్ బి వయబుల్. అండ్ వైబుల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్సో వైబుల్. వైబుల్ అంటే మనకి 30 years లో ఇది మొత్తమే పట్టుకుంటారు. సో వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్, ఈ 2 lakhs people, family of 2 lakhs, each family, they'll be able to only buy this house and all these people who are working in like green tech, manufacturing, pharma, or government. It's only product or IT, maybe IT service. IT service on average 15 years పట్టొచ్చు అనుకుంటా క్లియర్ చేసుకోవడానికి ఇవన్నీ, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ లోన్. ఓన్లీ లెట్స్ ఏ ప్రోడక్ట్ వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. సో లెట్స్ ఎలిమినేట్ ప్రాజెక్ట్. ప్రోడక్ట్ ఇస్ సమ్వన్. సో నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, మీరు వెళ్ళి ఇవాళ అమరావతిలో కొంటున్నారు ఈ రేట్స్ లో మనం కొన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఎండ్ యూజర్, డోంట్ ఈవెన్ వర్రీ అబౌట్ ఆల్ దిస్, జస్ట్ గో అండ్ బై. బట్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, సో యూ నీడ్ టు అండర్స్టాండ్, if the next generation jobs whatever are coming into Amaravati, if they are just related to green energy, if they are related to just manufacturing or pharma or government related jobs, it won't be, your investment won't be viable, because there needs to be someone who needs to come in and who needs to buy your lands, whatever you are buying as an investor. The problem here is all these folks, they only will be able to just buy one, or not even buy, maybe rent. It's only IT product guys or IT services guys, or maybe now మనకు బిజినెస్ గైస్ ఉంటారు, బిజినెస్ పీపుల్, ఎన్ఆర్ఐస్. దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ విల్ బి ఏబుల్ టు బై అండి. మనకి కావాలంటే ఇక్కడ ఫిల్లింగ్ చేస్తాను. ఇన్సర్ట్ ఇక్కడ ఉంటుంది ఫిల్ చేయడానికి. ఇట్స్ ఓకే, ఫైన్. ఎనీవేస్, ఓకే, ఓన్లీ దీస్ ఆర్ ద గైస్ హూ విల్ బి ఏబుల్ టు బై ఐటీ ప్రోడక్ట్. ఫస్ట్లీ ఐటీ ప్రోడక్ట్, ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఐటీ ప్రోడక్ట్ కంపెనీస్ ఏమో ఇప్పటికైతే అమరావతికి తీసుకొచ్చేటట్టు కనిపించలేదు నాకు ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు. మోస్ట్లీ ఐ థింక్ మనకి వైజాగ్నే పుష్ చేస్తున్నారు ఐటీకి. సో దట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ ప్రాబ్లమ్, లైక్ ఐ డిస్కస్ ఈవెన్ ఇన్ అదర్ వీడియోస్ అబౌట్ ద సేమ్. అండ్ ఎన్ఆర్ఐస్ కూడా ఐ థింక్ పాసిబుల్లీ ఇప్పుడు ఈ రేట్స్ కొంచెమన్నా ఉన్నాయంటే మేబీ ఎన్ఆర్ఐస్ కొంచెం ఏమన్నా కొంటున్నారేమో, ఆర్ బిజినెస్ పీపుల్ కొంటున్నారేమో, ఆర్ ఇట్స్ అండర్ పొలిటీషియన్ హ్యాండ్స్ అనుకుంటా. సో దీస్ మైట్ బీ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ దట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఎన్ఆర్ఐ పీపుల్ విల్ బై దీస్ ఏరియాస్, బికాస్ ఆల్రెడీ వాళ్ళకు ఒక్కసారి తగిలిందండి గట్టిగా. లైక్ చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంది ఎన్ఆర్ఐస్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ 5 years పట్టింది. అండ్ బిజినెస్ పీపుల్ కూడా సేమ్ జరిగిందండి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, మనకి బిజినెస్ పీపుల్ కూడా ఎన్ని మంది ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు, ఎందుకంటే మోర్ బిజినెసెస్ నీడ్ టు కీప్ కమింగ్ ఇంటూ అమరావతి. మనకి అమరావతిలో లెట్స్ సే ఒక పాపులేషన్ ఆఫ్ 1 to 2 lakhs రావాలంటేనే ఐఎమ్ అట్లీస్ట్ థింకింగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ 10 years అండి. అట్లీస్ట్ పాపులేషన్ ఆఫ్ 2 lakhs ఫర్ నౌ, 2 to 3 lakhs. So maybe this amount of, let's say, whatever we are thinking, right, 10 lakhs can take like anywhere between 15 years and to even reach this capacity. So ఈ రేట్స్ జస్టిఫైయబుల్. నేనేమంటానంటే ఆల్మోస్ట్ 15 years తర్వాత ఉండాల్సిన రేట్స్ ఇవాళ ఉన్నాయండి. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ వయబుల్ ఆప్షన్ టు గో అండ్ ఇన్వెస్ట్ రైట్ నౌ ఇన్ Amaravati. But please suggest me in my comments if I am missing anything about this analysis. I'll revert back and we can think about it. Thanks.